హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 23rd వీడియో వచ్చేసి ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్. సో ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా చూద్దాము. సో మనకి ఏమంటుందంటే రిజల్టెంట్ ఫోర్స్ యొక్క ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, దీనికి నేను మీకు క్లారిటీ ఇస్తా. అయితే మనం ఒక ఫోర్స్ సిస్టమ్ తీసుకుందాం, ఓకే? ఏ ఫోర్స్ సిస్టమ్ అయినా ఓకే. సపోజ్ నేను ఈ ఫోర్స్ సిస్టమ్ అనుకుంటున్నాను, ఇది బీమ్ ఇదిగో ఇట్లా 4-5 ఫోర్సెస్ ఇట్లా యాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఈ ఫోర్స్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది, రిజల్టెంట్ వస్తుందా రాదా? అంటే ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను సింగిల్ ఫోర్గా రాసుకుంటే అది రిజల్టెంటా కాదా? సో నేను రిజల్టెంట్ కనుక్కున్న తర్వాత ఆ రిజల్టెంట్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని చూడండి. ఇప్పుడు అదే రిజల్టెంట్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఒక దగ్గర కట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి రిజల్టెంట్ వెక్టార్. సో ఈ రిజల్టెంట్ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ని ఒక దగ్గర, వై యాక్సిస్ని ఒక దగ్గర కట్ చేసింది, ఎక్స్ యాక్సిస్ని ఒక దగ్గర కట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఆరిజిన్ నుంచి ఈ రిజల్టెంట్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేసిందో అక్కడ వరకు మనం ఏమంటామంటే వై ఇంటర్సెప్ట్ అంటాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద పాయింట్ ఎట్ విచ్ ద రిజల్టెంట్ కట్ ద వై యాక్సిస్ ఈస్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. ద డిస్టెన్స్ బిట్వీన్ origin and the point at which resultant cut the x axis is called x intercept. అంటే కట్ చేసిన దగ్గర పాయింట్ నుంచి ఆరిజిన్ వరకు ఉన్న డిస్టెంట్ని వై ఇంటర్సెప్ట్ అంటాము, అంటే వై యాక్సిస్ని. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ యాక్సిస్ని కట్ చేసిన పాయింట్ నుంచి ఆరిజిన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఇంకా వై ఇంటర్సెప్ట్ని కనుక్కుంటాము. ఎట్లనో చూడండి. సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్లో రిజల్టెంట్ వెక్టార్ అనేది ఆల్ఫా లేదా టీటా అనేది విత్ ఎక్స్ యాక్సిస్ చేస్తుందని మీకు ఆల్రెడీ చెప్పినా లేదా? సో అదే రిజల్టెంట్ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేను 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తున్నా, ఓకే? ఫస్ట్ వచ్చేసి ఇంకో ఏబిసి ట్రయాంగిల్, నెక్స్ట్ వచ్చేసి బిసిడి ట్రయాంగిల్. సో ఫస్ట్ నేను ఏబిసి ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన, ఏబిసి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ బీసీ అనేది ఉందా, డి. ఆరిజిన్ నుంచి రిజల్టెంట్కి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేసినా, అది వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద రిజల్టెంట్ వెక్టార్. సో ఇది వచ్చేసి డి, ఇది వచ్చేసి వై ఇంటర్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో బీసీ వాల్యూ నేను డి రాసుకున్నా, ఏబియా చాలా మిస్టేక్స్ అవుతున్నాయి, ఓకే. సిబి చూడండి, ఏబివై తర్వాత బిసిడి, ఓకే, తర్వాత ఏసి 90 degrees. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా, నాకు వై కావాలి కాబట్టి నేను కాస్ ఆల్ఫా అప్లై చేస్తున్నా. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై అపోజిట్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో డి బై వై. సో వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా ఇట్ వచ్చింది. సో వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా. వై ఇంటర్సెప్ట్ అనుకున్నామా, అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ కోసం నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా అంటే ఈ ట్రయాంగిల్ బిసిడి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బీసీ వాల్యూ ఎంత, బిసిడి. నెక్స్ట్ సిడి వాల్యూ ఎంత, సిడి వాల్యూ ఏం లేదు. నెక్స్ట్ బిడి వాల్యూ ఎంత, ఎక్స్. ఇప్పుడు నాకు మళ్ళీ ఏం కావాలి, ఎక్స్ కావాలంటే నేను సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. దేర్ఫోర్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ డి బై ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా. సో మనకి ఇట్లా కనుక్కోవచ్చు. సో యూజింగ్ 2 ట్రయాంగిల్స్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తే y ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా, ఎక్స్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ఎక్స్ యాక్సిస్. సో దాన్ని ఎట్లా కనుక్కోవచ్చు, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్లో నేను ఆల్రెడీ మీకు చెప్పిన tan alpha is equals to
sigma fy by sigma fx. Alpha is equals to tan inverse sigma fy by sigma fx. సో ఇది అర్థమైపోయిందా? ఇట్లా నెక్స్ట్ మెథడ్ 2. ఈ మెథడ్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ రిజల్టెంట్ ఉందా, ఈ రిజల్టెంట్ని నేను రిజాల్వ్ చేసుకుంటున్నా. ఇప్పుడు రిజల్టెంట్ ఒక వెక్టార్ అనుకుంటే చూడండి, రిజల్టెంట్ ఒక వెక్టార్ అనుకుంటే ఇప్పుడు నేను రిజల్టెంట్ని రిజాల్వ్ చేసుకుంటున్నా రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ని బేస్ చేసుకొని. సో ఎక్స్ కాంపనెంట్ రిజల్టెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఆర్ఎక్స్, రిజల్టెంట్ అలాంగ్ వై డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఆర్వై ఆల్ఫా. అవునా కదా? సో అట్లనే నేను రిజాల్వ్ చేసుకున్నా. సో మనల్ని ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ని రిజాల్వ్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది, ఆర్ఎక్స్ ఆర్వై. కరెక్టా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రిజల్టెంట్ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని కనుక్కుంటున్నా. అబౌట్ విచ్ పాయింట్, అబౌట్ డి నేను రిజల్టెంట్ వెక్టార్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని కనుక్కుంటున్నా. సో ఇప్పుడు మీరు చూసుకోండి, టేకింగ్ మూమెంట్ అబౌట్ బి. ఓకే, అకార్డింగ్ టు వెరిగ్నాన్స్ థియరం ఏంది, మూమెంటం రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంటం ఈజ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ మూమెంటం యాక్టింగ్ అబౌట్ ద సేమ్ పాయింట్. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ రిజల్టెంట్ యొక్క కాంపోనెంట్స్ మూమెంట్ని యాడ్ చేస్తే మనకి ఈ రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ కూడా రెండు ఈక్వలే కదా. సో ఇట్లా మీకు కన్ఫ్యూజన్ ఉంటే నేను ఒక సింపుల్గా ఒక లెక్క చేసేయండి డైరెక్ట్. సో మూమెంట్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ మూమెంట్. అంటే ఇప్పుడు ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, ఆర్ఎక్స్ ఆర్వై. సో ఇప్పుడు ఆర్ఎక్స్ వల్ల అబౌట్ మూమెంట్ బి ఎంత చెప్పండి, 0. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఆర్ఎక్స్ అనేది ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుందా. సో దీనికి లైన్ ఆఫ్ యాక్షన్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకుంటే మూమెంట్ సెంటర్ దగ్గర నుంచి పాస్ అవుతుంది. అంటే మూమెంట్ సెంటర్ ఇంకా లైన్ ఆఫ్ యాక్షన్ అనేది కోయిన్సైడ్ అవుతుంది. అట్లా కోయిన్సైడ్ అయితే దాని అర్థం ఏంది, ఆ మూమెంట్ సెంటర్కి లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్యలో డిస్టెన్స్ లేదు. సో డిస్టెన్స్ లేనప్పుడు దాని వాల్యూ ఎంత, 0. సో ఆర్ఎక్స్ ఇంటూ 0 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్వై ఉందా. ఇప్పుడు ఆర్వైకి పాయింట్ బికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా, ఎట్లా చెప్తున్నా, ఇప్పుడు ఆర్వై లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ నుంచి ఈ పాయింట్కి చూడండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా, ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా, ఆ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ ప్లస్ ఆర్వై ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి మూమెంట్ అబౌట్ బి is equals to ry into x. Therefore, x is equals to moment about b by ry. సో ఇక్కడ మనం ఇట్లా x ఇంటర్సెప్ట్ కనుక్కోవచ్చు కదా. సిమిలర్గా y ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కుంటావు, ఈ పాయింట్ దగ్గర తీసుకోవాలి. సో అది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు x ఇంటర్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా. సో మ్యాక్సిమం మనము ఈ మెథడే వాడతాము. ఎట్లా అంటే మనము కాంపోనెంట్స్ అంటే రిజల్టెంట్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ని రిజాల్వ్ చేసి అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఎట్లాగైనా 0 ఉంటుంది కాబట్టి వై డైరెక్షన్ ఒక వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి ఈక్వేట్ చేసేసి మనము ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇట్లా అనుకుంటాము. సో 2 మెథడ్స్, ఇది ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసి ఈ మెథడ్, నెక్స్ట్ అది మూమెంట్ అబౌట్ సెంటర్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకు వచ్చే మెథడ్. సో క్లియర్గా అర్థమైన రెండు. నేను ఇందాక మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసిన ఏ పార్ట్ అంటే అది ఆల్జిబ్రిక్ సమ్ అవన్నీ చెప్పి, అదంతా మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. డైరెక్ట్ రిజాల్వ్ అయిన ఫోర్సెస్ ఉంటాయి, ఈ రిజాల్వ్ అయిన ఫోర్సెస్కి మూమెంట్ కనుక్కోండి, ఇక్కడ సింపుల్ అంతే. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.